నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యూఏఈలోని బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థలు సాంకేతిక లోపం కారణంగా తాత్కాలిక అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. తమ సేవల్లో తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిందని అబుదాబి కమర్షియల్ బ్యాంక్ ధృవీకరించింది. అయితే తమ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ మరియు కాంటాక్ట్ సెంటర్లలో సమస్యలున్నాయని ఏడీసీబీ తెలిపింది. కస్టమర్లు ఏడీసీబీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ శాఖలు, యూబ్యాంక్ ఏటీఎంలు మరియు ఏడీసీబీ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా సేవలను నిరంతరాయంగా పొందొచ్చని తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ మరియు దేశీయ బదిలీలు రెండు బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, అల్ ఎతిహాద్ చెల్లింపుల ద్వారా యాప్ ద్వారా దేశీయ బదిలీలు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. అయితే సేవల్లో అంతరాయం ఎందుకు జరిగిందనేది బ్యాంక్ వెల్లడించలేదు. యూఏఈలో ఆస్తుల పరంగా అతిపెద్ద బ్యాంక్ అయిన ఫస్ట్ అబుదాబి బ్యాంక్ కూడా ఇంటర్నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయాలను ఎదుర్కొన్నట్లు నివేదికలు వచ్చాయి. ఇదిలా ఉండగా వీలైనంత త్వరగా పూర్తి సేవలు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు ఏడీసీబీ తెలిపింది. మరోవైపు అల్ ఫర్దాన్ ఎక్స్చేంజ్ తన కొన్ని సేవలు తాత్కాలిక అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని ప్రకటించింది. అంతకుముందు యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ సేవల్లో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయని ప్రకటించింది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో డేటా సెంటర్కు స్వల్ప నష్టం జరిగినట్లు నివేదికలు వచ్చాయి. దీంతో నెట్వర్కింగ్ సంబంధిత ఏపీఐలకు నష్టం జరిగిందని, తద్వారా కస్టమర్లకు అందించే సేవల్లో అంతరాయాలు ఎదుర్కొన్నారని ఏడబ్ల్యూఎస్ తెలిపింది. ప్రాంతీయ గగనతల మూసివేతల కారణంగా అనేక విమానాలు రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. రద్దు చేసిన ఫ్లైట్స్ మార్చి 4, 5 మరియు 6 తేదీల్లో షెడ్యూల్ చేయబడ్డాయని ప్రకటించింది. అమ్మాన్, దుబాయ్, బహ్రెయిన్, దోహా, దమ్మాం, కువైట్, కోపెన్ హాగన్, బాగ్దాద్ మరియు ఖతాబ్లకు మరియు బయలుదేరే అన్ని విమానాలు ప్రభావితమైనట్టు తెలిపింది. మిగిలిన అన్ని విమానాలు ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని, అయితే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది. తాజా పరిస్థితులను నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ పేర్కొంది. తన అధికారిక ఛానళ్లు మరియు వెబ్సైట్ ద్వారా అప్డేట్లను పంచుకుంటామని తెలిపింది. తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్లను నిర్వహించుకోవాలని ఎయిర్లైన్ వెల్లడించింది. బహ్రెయిన్లో క్యాంపింగ్ సీజన్ను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపేస్తున్నట్లు సౌతర్న్ గవర్నరేట్ ప్రకటించింది. పౌరులు, నివాసితులు మరియు ఎడారికొచ్చే సందర్శకుల భద్రతకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, అందుకే క్యాంపింగ్ సీజన్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 23 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల సీజన్కు సంబంధించి టెంట్లు మరియు సంబంధిత పరికరాలను తొలగించాలని క్యాంపర్లను కోరారు. సౌదీ అరేబియా ప్రాంతాల ఎమిర్ల 33వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. దీనికి అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దుల్లాజిజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా పౌరులు, నివాసితులు మరియు సందర్శకుల భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించారు. ప్రస్తుతం ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో భద్రతను బలోపేతం చేయడానికి, రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి మరియు విమానాశ్రయాల్లో చిక్కుకున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పౌరులను ఆతిథ్యం ఇవ్వడానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులున్న భద్రతా పరంగా స్థిరంగా ఉందని, రోజువారీ జీవితం సాధారణంగా కొనసాగుతుందని వెల్లడించారు. విజన్ 2030కి అనుగుణంగా మెరుగైన జీవన నాణ్యతకు దోహదపడే నివేదికలు మరియు వర్కింగ్ పేపర్లపై సమావేశంలో చర్చించారు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడం మరియు ప్రభుత్వ రంగ పనితీరులో రాణించడానికి స్మార్ట్ డిజిటల్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సమీక్షించారు. త్వరలోనే కింగ్ క్రౌన్ ప్రిన్స్ కు అనేక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించారు. కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మదా అల్ సబా ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతను సమీక్షించారు. ఇందులో భాగంగా ఆయర వ్యూహాత్మక మెడిసిన్ స్టాక్ మరియు మెడికల్ సప్లై వేర్ హౌస్ను తనిఖీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి వీలుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించారు. స్టాక్, సప్లై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వైద్యానికి అవసరమయ్యే మెడిసిన్ సప్లై పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని విపత్కర పరిస్థితుల్లోనూ పౌరులు మరియు నివాసితుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కువైట్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థ కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత భద్రతా పరిస్థితులను సమీక్షించిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 5 మరియు 6 తేదీలో జరగాల్సిన 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేడు కొత్త సర్క్యులర్ను విడుదల చేసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ మరియు ఇరాన్లోని అన్ని CBSE అనుబంధ పాఠశాలకు ఇది వర్తిస్తుంది. వాయిదా పడిన ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనేది బోర్డు త్వరలోనే ప్రకటించనుంది. మార్చి 5, 2026 నాడు బోర్డు మరోసారి పరిస్థితులను సమీక్షిస్తుంది. మార్చి 7 నుంచి జరగాల్సిన పరీక్షల నిర్వహణపై ఆ రోజున తగిన నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సూచనలు చేశారు. తాజా సమాచారం కోసం విద్యార్థులు తమ పాఠశాలలో
నిరంతర సంప్రదింపులు ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు. కేవలం అధికారిక ప్రకటనలు మాత్రమే అనుసరించాలి. విద్యార్థుల భద్రత దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష రీషెడ్యూల్ గురించి సమాచారం అందిన వెంటనే బోర్డు తన వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.